అయ్యప్పస్వామి జననం, ఆయన దైవిక ఉద్దేశ్యం గురించిన ఒక శీఘ్ర అవలోకనమిది. పందళరాజుకు అడవిలో దొరికిన ఒక పసిబిడ్డ, రాక్షసులను అంతం చేసి అసలు శబరిమల మహాక్షేత్రానికి దేవుడిగా ఎలా మారాడన్నది నిజంగా ఒక అద్భుతమైన కథ. సరే, మొదటిది ఆ జననం వెనక ఉన్న మిస్ట్రీ. మహిషి అనే రాక్షసికి ఒక వరముంది. అదేంటంటే శివకేశవులకు పుట్టే బిడ్డ చేతిలోనే ఆమెకు మరణమని. ఆ అసాధ్యమైన అడ్డంకిని దాటడానికే శివుడికి, అలాగే మోహినీ రూపంలో ఉన్న విష్ణువుకి మన అయ్యప్పస్వామి జన్మించాడు. పంపనది ఒడ్డున దొరికిన ఈ పసివాడిని పందళరాజు అక్కున చేర్చుకుని మణికంఠుడు అని ముద్దుగా పేరు పెట్టుకున్నాడు. ఇక రెండవది ఆ దైవిక లక్ష్యం కోసం జరిగిన ఒక సామాన్య కుట్ర. మణికంఠుడికి ఆ రాజ్యం దక్కకూడదని, రాణికి జబ్బు చేసిందనే సాకుతో ఆమెకు ఈనిన పులిపాలు కావాలని ప్లాన్ చేస్తారు. కాని విచిత్రం చూడండి, ఆ పులిపాలు తేవడానికి అడవికి వెళ్లిన ఆ బాలుడు సరిగ్గా దారిలో ఆ మహిషిని వధించి తన అసలు జన్మరహస్యాన్ని నెరవేరుస్తాడు. అంటే విధి తన గమ్యాన్ని చేరడానికి శత్రువులనే సాధనాలుగా వాడుకుందన్మాట. మూడవది మనకు ఆయన చూపించిన ఆధ్యాత్మిక మార్గం. ఆ రాక్షస వధ తర్వాత దేవతలు సాక్షాత్తు పులులై వెంటరాగా మణికంఠుడు తిరిగి వస్తాడు. ఇక భూలోకంలో తన పని పూర్తయిందని చెప్పి ఒక బాణం వేసి అది పడిన శబలి అనే చోట గుడి కట్టమంటాడు. అంతేకాదండోయ్, ఆయన ఊరికే అలా మాయమైపోలేదు. భక్తులు తనని సులువుగా చేరుకోవడానికి ఆ 41 రోజుల వ్రతం, ఇరుముడి, 18 పవిత్ర మెట్ల నియమాలను స్వయంగా ఆ స్వామే మనకోసం నిర్దేశించి మరీ వెళ్లాడు.